ఆ మహానుభావుడికి పదవి అంటికడుతున్నారు. సార్ మీరు ఎవరికి పదవి అంటికట్టారు సార్? ఎస్టీ ఎస్సీ కేసు అక్రమ కేసులు పెట్టి వాళ్ళకి పదవి అంటికట్టిస్తారా సార్? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఏదైనా రాచరికమా సార్ 15 సంవత్సరాల నుంచి చేయడానికి? క్వశ్చన్ చేసేవాడు లేడు, అడిగేవాడు లేడు. రేప్ కేసులు పెడతాడు పెద్ద మనిషి. మీకు తెలుసా సార్ ఆ విషయం? అట్లాగే ఇంటికి మందు పోసి 100 మందిని ఇంటి మీదకి పంపిస్తాడు. ఆ ఫుటేజ్ అంతా మేము పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వచ్చి మేము సబ్మిట్ చేసాము. జనవాణి కార్యక్రమంలో కూడా 3 సార్లు వచ్చారు సార్. ఆ కన్నతల్లి ఆవేదన మీకు ఏమైనా అర్థమవుతుందా సార్? మీకు ఏమైనా అర్థమవుతుందా? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సార్. కత్తులతో నరికేస్తే మీరు ఎందుకు పట్టించుకోలేదు సార్? చెప్పండి. మీకు మేము ఓటేసాము, మీరు ఎందుకు పట్టించుకోలేదు చెప్పండి సార్. 2 సార్లు అటాక్ చేశారు సార్. అంటే జనసేనకు సేవ చేస్తున్నందుకు ఇది మా ప్రతిఫలమా సార్? చెప్పండి. అట్లీస్ట్ అన్నయ్య చిరంజీవి గారు చెప్పినందుకన్నా కానీ మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్. మేము బతుకుతామో సస్తామో మాకే తెలియనట్టుగా ఉంది. కోటిపల్లి అయ్యప్పకి న్యాయం ఎందుకు చేయలేదు సార్? మళ్ళీ ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళకి మీరు ఎందుకు పదవులు కట్టబెట్టారు సార్? సార్ మేము చచ్చిపోయేదాకా మేము జనసేనలో ఉంటాము, మేము వ్యతిరేకంగా ఉంటాం. కానీ మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యండి అని చెప్పి మీ కాళ్ళ మీద పడి మేము అడుగుతున్నాం సార్. జై జనసేన సార్, మమ్మల్ని అర్థం చేసుకోండి.